మీ పేరేనా? నా పేరు సుధాకర్ రెడ్డి. నా విలేజ్ దోర్నగంపాల గ్రామం. అవునా? నా పేరు లక్ష్మీప్రసాద్. నేను వచ్చేసి ఆల్వేస్ జల్లికట్టు యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అక్కడి నుంచి వచ్చినాము. సో ఇప్పుడు ఏమంటే మిమ్మల్ని అడిగేదానికి జల్లికట్టు, ఆవుల పండుగ, ఎద్దుల పండుగ అని చాలా వేరు వేరు పదాలు పెట్టి పిలుస్తా ఉంటారు. మీ ప్రకారము దాని గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారు? జల్లికట్టు అనేది మా పక్క లేదండి, అది తమిళనాడుకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో మేము చిన్నప్పటి నుంచి గత నా వయసు 60 కావస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పశువుల పండుగ, ఆవుల పండుగ, ఇలా పండుగ అని పిలుచుకుంటా ఉంటాం మేము. అంతకుమించి జల్లికట్టు అనేది కాదు, అదే అంటాం మేము, జల్లికట్టు అని కాదు. ఇప్పుడుండే యూత్ కి లేకుంటే మీరు చేసిన పండుగలకి ఏమన్నా తేడా ఉండదా? దాని గురించి ఏమన్నా చెప్తారా? మేము పండుగలు చేసేటప్పుడు పశువులు అన్ని అడవుల్లో ఉంటాయి కదా, అడవులోంచి ఊర్లోకి తోలుకొచ్చుకుంటారు, దొడ్డోళ్ళకి పలకలు కట్టి బాగా ఇది పండుగలు చేసుకుని అంతా 10 మంది జనాలు చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి అదొక విధంగా సాంప్రదాయబద్ధంగా మేము పలకల పండుగ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు కొంచెం యూత్ పిల్లకాయలు కాబట్టి కొంచెం జనరేషన్ మారింది. ఆ యూత్ అనేది, ఆ యువకులు అనేది ఉడుకు రక్తం అలా కనిపిస్తుంది. ఒక బ్యానర్లు కట్టడం అనేది, ఆ కట్అవుట్లు అనేది, నెక్స్ట్ వచ్చి పలకల్లోనే ఆ పార్టీ బ్యానర్లు కడుతున్నారు. అది కొంచెం నాకైతే మనసు బాధాకరం అనిపిస్తా ఉంది. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు కులమత భేదాలు లేకుండా, రాజకీయం లేకుండా అదొక పండగ, తరతరాలుగా వచ్చే ఆనవాయితీగా వచ్చే పశువుల పండుగ అది. దానిలో రాజకీయాలు చేయకూడదు, ఇలాంటివి చేయకూడదండి. అది ఏమనిపిస్తుందో ఆ పిల్లలు మనం ఏం చేయలేం వాళ్ళకి, కానీ అది కొంచెం బాధాకరమైన విషయం. పలకలే కట్టాలి కానీ దానిలో వాళ్ళు బ్యానర్ వీళ్ళు బ్యానర్ వేసుకున్నాను నాకైతే నచ్చలేదు. అలా చేయకూడదు కూడా యూత్. అది మీ భవిష్యత్తుకే వేరు బంధనం, అది డివైడింగ్ అనేది కనిపిస్తా ఉంది పిల్లలలో. మీకేమన్నా ఆవులు అట్లాంటివి ఏమన్నా ఉండేది? నాకు ఉన్నాయండి, మాకు ఎద్దులు ఉన్నాయి. మా అబ్బాయి కూడా యూతే, వాళ్ళు కూడా అంతే. వాడికి కూడా అదే చెప్పాను, నేను బాగా ఎంజాయ్ చేస్తాను అంతే. మా ఏరియాలో అలాంటివి ఏమి లేవు. కులమత భేదాలు అంటే ఏమి లేవు మీ ఏరియాలో? మేము పెట్టుకోము, మేమేం చేయము అలాంటివన్నీ. అంటే ఇప్పుడు మీకు ఎద్దులు ఉన్నాయి కదా, ఆ ఎద్దుకి ఏమన్నా మీరు పార్టీ పరంగా లేకుంటే వేరే పరంగా ఏమన్నా కట్టే అవకాశం ఉందా? పార్టీ పరంగా నేను చెప్తున్నాను కదా, పిల్లలందరూ వాళ్ళొక బ్యానర్ వీళ్ళొక బ్యానర్ కట్టుకోవడం అనేది అలా జరుగుతూ ఉంది. అందుకనే చెప్పాను నేను కూడా, అలా చేయొద్దండి, అందరూ ఒకటేగా ఉండండి. మేము చేసేటప్పుడు మాకు అవన్నీ ఏమి లేవండి. ఒక టవల్ ఒకటి కట్టేవాళ్ళం, పలకలు కట్టేవాళ్ళం, దానిలో అదొక విధంగా మాకు ఒక ఎంజాయ్ ఉండేది. ఈ కాలం ఈ మధ్య ఈ 10 years 10-15 ఏళ్లలోనే ఈ బ్యానర్లు, ఈ కట్అవుట్లు రావడం, అవేంటదే ఆ పార్టీ సింబల్స్ వాళ్ళ నాయకులు పెట్టడం. అది ఇప్పుడు మీరు ఇన్ని పండుగలు చూసినింటారు కదా, చాలా పండుగలు చూసినింటారు. ఇన్ని పండుగల్లో ఒక స్పెషల్ ఎద్దు ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ భలే పోతా ఉంది, ఎద్దు సూపర్ గా పోతుంది, ఎవరు కూడా టచ్ చేయలేని ఎద్దు అంటే మీరు చుట్టుపక్కల గానీ ఎక్కడైనా మీకు ఇష్టమైన ఎద్దు ఏ పేరు చెప్పగలుగుతారు? ఏ పేరు చెప్పగలం అంటే, ప్రతి విలేజ్ లో పర్టికులర్ గా కొన్ని ఎద్దులని మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు. దానికనే కేటాయిస్తాం టైం కూడా యూత్ పిల్లలు బాగా నీట్ గా చేస్తాం. మలాపల్లి గాని, దోర్నగంబాలు గాని, మనమపల్లి, గంగునపల్లి 4 గ్రామాలలో చాలా 4-5 ఉన్నాయి. అంటే మీకు బాగా ఇష్టమైన ఎద్దు అంటే, మీకు బాగా మనసుకు నచ్చిన ఎద్దు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి అంటే ఏ ఎద్దు పేరుగా చెప్పగలుగుతారు? ఉన్నాయండి, అది నేను చెప్పకూడదు, యాక్చువల్ అది పర్సనల్ విషయం అవుతుంది. కానీ మేము ఒక ఎద్దును సాగుకుంటా, మా అబ్బాయి ఒక ఎద్దును సాగుతా ఉన్నాడు. 2 ఉన్నాయి, దానిలో మైలు దూకుడు ఉంది అనమాట. దాన్ని అసలు అనితర సాధి ఎవడు టచ్ కూడా చేయలేడండి దాన్ని. అటువంటి ఎద్దు దాదాపు 4-5 సంవత్సరాలు మేము దాన్ని పలకల పండుగలు ఎంజాయ్ చేస్తాం, ఎవరు తాకలేరు కూడా. ఓకే, దానికి మీరు ఏదైనా పేరు పాడు పెట్టారా ఎద్దుకి సపరేట్ గా? నేను నంది అని పేరు పెట్టుకున్నాను దానికి. ఆ ఎద్దు అంటే మీకు బాగా ఇష్టం? చాలా ఇష్టం అండి అది. దాని ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, అది జల్లికట్టు తమిళనాడు వాళ్ళు పట్టుకెళ్లారండి దాన్ని. నాకు యూట్యూబ్ లో కూడా పంపించారు. వాళ్ళు ఒక టీవీ అనడం, ఈ ఉంగరాలు అనడం, ఏదేదో ప్రైజులు కూడా పెట్టారండి అక్కడ. ఆ ప్రైజులు కూడా ఎవడు టచ్ చేయలేకపోయినారండి. అదొక చాలా సంతోషం. నా దగ్గర ఉన్నా కూడా బయట తమిళనాడు జల్లికట్లో కూడా నా ఎద్దు నంది సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాను కాబట్టి నాకు ఐ లవ్ నంది. ఓకే.